చిన్న వాక్యం చెప్పుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే వాక్యం, చిన్న వాక్యం గురించి కొన్ని దేవుని మాటల్లో తెలుసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే యెహోవా దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకి లేమి కలుగదు. అంటే దేవుడు లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి, దేవుడు ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్పుకుందాం. కాపరి, ఆయన మన కాపరిగా ఉంటే మనల్ని ఎప్పుడు నిత్యము కాపాడుతూనే ఉంటాడనమాట. అలాగని దేవుడు ఉన్నాడు కదా అని మనము ఆయన్ని స్తుతించకుండా ఉంటే మాత్రం కుదరదు. ఎందుకంటే మనం బయటకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అలాగే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కూడా వారికి మనము ప్రార్థన చేసి స్కూల్కి పంపించాలి. వారి చుట్టూ మనము ప్రార్థన కంచె వేయాలి. అప్పుడే యెహోవా దేవుడు మనకి కాపరిగా ఉంటాడనమాట. యెహోవా దేవుడు నాకు కాపరిగా ఉంటే ఏమీ కొదువుగా ఉండదు అని మనము నమ్మకంతో ఉండాలి. దేవుణ్ణి అడుగుతూ ప్రతిరోజు ప్రార్థించుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ప్రార్థన చేసుకుని వెళ్తామో అలాగే తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు నీకు వందనాలని మళ్ళీ ప్రార్థనలో ఉండాలన్నమాట. ఈ విధంగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.